హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ బిగ్ సిరీస్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఫెయిల్యూర్. అయ్యో మళ్ళీ ఫెయిల్యూర్ గురించేనా అనుకోవద్దు. ఫెయిల్యూర్ అంటే ఒక శాపం కాదు, అది ఒక వరం. జీవితంలో ఎదురయ్యే ఓ అద్భుతమైన అవకాశం. నిజానికి ఫెయిల్యూర్ ఒక బహుమతి లాంటిది, కానీ మనం దాన్ని చూసే విధానం వేరు. అది మనల్ని మనతో మనం పోరాడేలా చేస్తుంది. ఎలా అంటారా? చూద్దాం రండి. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మనందరికి ఒక ఆశ, ఒక నమ్మకం ఉంటాయి. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనుకుంటాం. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడతాం. మన శ్రమని, కష్టాన్ని నమ్మి ముందడుగు వేస్తాం. కానీ చివరికి ఏమవుతుంది? మనం ఓడిపోతాం. ఆ ఓటమి బాధ అనేది ఇంకా మాటల్లో చెప్పలేంది. గుండె పగిలినంత బాధ ఉంటుంది. మనల్ని మనం తిట్టుకుంటాం. నేను పనికిరాని వాడిని, నాకు అదృష్టం లేదు అని కుంగిపోతాం. మనలో ఎంతో గొప్ప శక్తి ఉన్నా ఆ ఒక్క ఓటమి మనల్ని అగాధంలోకి తోసేస్తుంది, అంటే చీకటిలోకి నెట్టేస్తుంది. ఆ సమయంలో మనకి ఓటమిని మించిన శత్రువు ఎవరు లేరు అనిపిస్తుంది. మనలోని ఆత్మవిశ్వాసం, ధైర్యం మొత్తం పోతాయి. అప్పుడు మనకి తెలియని విషయం ఏంటంటే, ఈ ఓటమి అనేది మనం పెరిగేందుకు ఒక ముఖ్యమైన అవకాశం అని. ఓటమి తర్వాత మనం చేసే తప్పు ఏంటంటే ఆ బాధలో కూరుకుపోవడం. ఆ బాధ మనల్ని ఇంకా కుంగదీస్తుంది. కానీ ఆ బాధను దాటి చూస్తే అక్కడ మన కోసం ఒక కొత్త ప్రపంచం ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఓటమిలో ఒక జ్ఞానం అనేది దాగుంటుంది. ఒకసారి ఓడిపోయిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది గెలిచేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో. కష్టంలో కాలు జారిన వాడికి తెలుస్తుంది బలంగా ఎలా నిలబడాలో. ఒక పనిని ఎలా చేయకూడదో ఓటమి మనకు క్లియర్ గా నేర్పిస్తుంది. ఆ పాఠాలే రేపు మనకి గెలుపుకి పునాదులు అవుతాయి. ఓటమి ఒక టీచర్ లాంటిది, ఒక కఠినమైన టీచర్ లాంటిది. ఈ టీచర్ నేర్పే పాఠాలు మన మనసుపై, మన జీవితంపై శాశ్వతంగా గుర్తుండిపోతాయి. ఓటమి ఒక పెద్ద వజ్రం లాంటిది. దాన్ని కడిగి శుభ్రం చేసి దాని లోతును అర్థం చేసుకుంటే దాని వెనకున్న గొప్ప శక్తి మనకు తెలుస్తుంది. ఆ బాధ మనల్ని బలోపేతం చేస్తుంది. నిజానికి జీవితం ఒక సైకిల్ లాంటిది. గెలుపు ఓటమి, గెలుపు ఓటమి, ఇది నిరంతరం కొనసాగుతుంది. ప్రతి ఓటమి మనకి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. అది మనలోని బలహీనతను చూపిస్తుంది. ఆ బలహీనతలు మనం సరిచేసుకుంటే తర్వాత వచ్చే గెలుపు మన కాళ్ళ దగ్గర ఉంటుంది. ఓటమి ఒక అవకాశంగా చూసినప్పుడు అది మనల్ని ఒక అద్భుతమైన వాళ్ళలా మారుస్తుంది. పడి లేచిన వాళ్ళకి తెలుస్తుంది ఆకాశం ఎంత ఎత్తులో ఉందో. ఓటమి నిన్ను నువ్వు బాగా ఇంకా అర్థం చేసుకునేలా చేస్తుంది. ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. నువ్వు ఓడిపోయావంటే నువ్వు ఒక ప్రయత్నం చేసావని అర్థం. ప్రయత్నం చేసిన వారికే ఓటమి ఉంటుంది. ప్రయత్నం చేయని వారికి ఓటమి కూడా ఉండదు. కాబట్టి ఓటమిని గౌరవించండి. అది నీకు నేర్పే పాఠాలని మర్చిపోకండి. ఆ పాఠాలే నీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ఎందుకంటే ఓటమి లేని విజయం అనేది అసంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ సిరీస్ ద్వారా మీ జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకురావాలన్నదే నా ఆశ. మన జర్నీ ఇలా కొనసాగాలంటే ఈ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గుర్తుంచుకోండి, ఓటమిని చూసి భయపడితే విజయం నిన్ను చూసి నవ్వుతుంది. నువ్వు ఓటమిని జయిస్తేనే విజయం నీకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. బాయ్.